సమగ్ర జీవన దాంట్లో భాగంగా 5 తెలుపు ఆహారాలు తినకూడదు. 5 తెలుపు ఆహారాలు, 5 వైట్స్ అంటాం. ఏంటివి అంటే, మొదటిది తెల్ల బియ్యం, వైట్ రైస్. ఇది ఎందుకు తినకూడదంటే, దాన్ని ఒకసారి అర్థం చేసుకుంటే తక్కువ పోషకాహారం. ఎందుకు తక్కువ పోషకాహారం అంటే, ఇప్పుడు తింటున్నట్టు తెల్ల ఆహారం ఎలా ఉంటుందంటే, బియ్యము పూర్తిగా పాలిష్ చేసి ఉంటారు. దానిపైన ఉంటే పొట్టు కూడా తీసేస్తారు. చివరికి పొట్టు కూడా తీసేస్తారు. ఆ పొట్టులోనే ఉంది యాక్చువల్ పోషకాంశాలు. అది కూడా తీసేసి పాలిష్ రైస్ తింటూ ఉంటారు. అది కూడా చాలా తప్పు. అంటే ఆ వైట్ రైస్ అనేది ఆ విధంగా మనం ఎట్లయితే మనం వండుకొని తింటామో అది తప్పు. అప్పుడు అంటే తప్పుగా మనం దాన్ని యూజ్ చేస్తున్నామని అర్థం. అదొకటే కాదు, దీంట్లో ఏంటంటే ఈ వైట్ రైస్లో ప్రధానంగా చెప్పుకోవాలంటే అంటే దీంట్లో మనకి ఫైబర్ అంటే పీచు పదార్థం ఉండదు. చూడండి, పీచు పదార్థం లేనప్పుడు ఏమవుతుంది అర్థం చేసుకోవాలి. పీచు పదార్థం లేకపోతే ఇది తిన్న వెంటనే 20 నిమిషాలు అరిగిపోతుంది. అదే దాంట్లో పీచు పదార్థం ఉంటే నిదానంగా అరుగుతుంది. మన పూర్వీకులు పొద్దున ఒక 9 గంటలకో 8 గంటలకో తిని రాత్రి 6, 7 పనికి పోయి వచ్చిన తర్వాత తినేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు తిన్న ఆహారం ఎట్లాంటిది, ఏవో సజ్జ సంగటి, లేకపోతే రాగి ముద్ద, లేదంటే రొట్టెలు, ఆ రొట్టెలు, లేదంటే ఇంకా ఇవి మనకు అప్పట్లో సిరిధాన్యాలు ఎక్కువగా ఉండేటివి. అంటే సిరిధాన్యాలు అంటే కొర్రలు, అరకులు, అవన్నీ కూడా ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండేది ఆ రోజుల్లో. అది గట్టి ఆహారం అలాంటిది. అందుకని దీంట్లో అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. అంటే వైట్ రైస్లో ఈ అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఉండడం వలన ఏమవుతుందంటే, ఈ మనం తిన్న తర్వాత రక్తంలో చక్కెర అతి వేగంగా పెరుగుతుంది. అర్థం చేసుకోండి. అందుకే ఈ రోజుల్లో ఎక్కువ అంటే ఈ వైట్ చెప్పాలంటే వైట్ రైస్, వైట్ గోధుమలు, ఓకే, తెల్లని గోధుమలు, తెల్లని ఈ రైస్ అనేది, ఈ యొక్క బియ్యం అనేది మన ఈ కంపెనీలు ఎక్కువగా సృష్టించింది ఇది. అంటే ఈ ఆ రసాయనిక కంపెనీలు ఏమున్నాయో వాటి యొక్క ఎరువులు, వాటి యొక్క రసాయనిక ఆ ఆ యొక్క అంటే ఆ మందులు అవి అమ్మడానికి కోసం అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఎక్కువ ప్రోత్సహించారు. కాబట్టి అక్కడి నుంచి తప్పు జరిగింది. అదేంటంటే వాళ్ళు ఏం చెప్పారంటే దాన్ని హరిత విప్లవం అని చెప్పారు. హరిత విప్లవం వస్తుంది, హరిత విప్లవం కోసం అంటే అందరికీ ఆహారం అందించాలి అనే ఉద్దేశంతో చేశారు. కానీ అప్పట్లో కొన్ని రోజులు కరెక్ట్గానే అనిపించింది. కానీ వస్తూ వస్తూ అది చాలా ప్రమాదమైంది స్నేహితులారా. అందుకే వాళ్ళు ఏం చేశారు, మన 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 అంటే మన భారతదేశంలో చూస్తే ఎన్ని జాతుల ఈ ఎన్ని జాతుల వరి అనేది ఉంది తెలుసా? ఎన్ని జాతుల నాటి వరి అనేది ఉంది తెలుసా? అవన్నీ పక్కకు తీసేసి ఏ సోనా మసూరా, అది అంటే వైట్ ఈ పాలిష్ రైస్ ఇదంతా కూడా వాడటము ఇప్పుడు చాలా అంటే ఈ అన్ని వ్యాధులకి, డయాబెటీస్, బీపీ, క్యాన్సర్, షుగర్, వీటన్నిటి కారణమైంది ఈ వైట్ రైస్. అర్థం చేసుకొని మనం దీన్ని ఖచ్చితంగా పక్కన పెట్టాలి. ఇంకోటి ఇప్పుడే చెప్పాను కదా, దాంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటే జీర్ణం నిదానంగా అవుతుంది. ఇంకోటి ఫైబర్ ఎక్కువ ఉన్నటువంటి ఏ రైస్ తీసుకున్నా కానీ, ప్రధాన ఆహారంగా ఏ రైస్ తీసుకున్నా కానీ, ఈ సిరిధాన్యాలు కానీ ఇవన్నీ తీసుకుంటే ఏమైందంటే మన జీర్ణం స్లో అవుతుంది. ఇంకోటి విసర్జన కూడా అతి అతి అద్భుతంగా అవుతుంది విసర్జన. చూడండి, మల విసర్జన కూడా చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే మల విసర్జనకి ఏం కావాలి, పీచు పదార్థం ఉండాలి కదా. పూర్తి పిండి పదార్థం ఉంటే ఎలా అవుతుంది మల విసర్జన? కాదు అది. కాబట్టి మల విసర్జన కావాలన్నా మంచిగా నిదానంగా జీర్ణం కావాలి. నిదానంగా జీర్ణం అవుతే అవుతుంది. చూడండి, 20 నిమిషాల జీర్ణం అయిపోయి అది ఆ జీర్ణమైన తక్షణమే ఏం ఉత్పత్తి అవుతుంది? గ్లూకోజ్ ఉత్పత్తి అవుతుంది. ఆ గ్లూకోజ్ ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి సంగ్రహించుకోవడం జరుగుతుంది అంటే నేరుగా అది గ్రహించుకోవడం ఎక్కడికంటే అంటే చిన్న పేగుల నుంచి రక్తంలోకి వెళ్తుంది. ఆ రక్తంలో అప్పుడు గ్లూకోజ్ లెవెల్ అంటే హఠాత్తుగా జంప్ అవుతుంది. దాన్నే మనం ఏం చేస్తాము, డాక్టర్ కాడికి పోతే నీ గ్లూకోజు ఏ 180 200 ఉంది, నీకు డయాబెటీస్ వచ్చింది, ఇప్పటి నుంచి పర్మనెంట్గా లైఫ్ లాంగ్ టాబ్లెట్ తినని చెప్పేస్తారు. చూడండి ఎంత ఎంత ప్రమాదం ఇది. సో ఇదంతా తప్పించాలంటే ఈ వైట్ రైస్ని పక్కన పెట్టేయండి. ఇంకోటి అంటే చివరి విషయం, తెల్ల బియ్యం ఎందుకు తినకూడదు అంటే పర్యావరణానికి హాని ఉంది స్నేహితులు. గుర్తుపెట్టుకోండి, పర్యావరణం అంటే మన ఈ యొక్క ఎన్విరాన్మెంట్కి ఇది హాని కలిగిస్తుంది. ఎందుకంటే ఇది తయారు కావాలంటే ఒక్క కేజీ రైస్ని తయారు చేయాలంటే 8,000 లీటర్లు కావాలి నీరు. చూడండి, ఇది ఏ విధంగా కూడా పర్యావరణానికి మంచిది కాదు. కాబట్టి సో దీన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని మనం ఖచ్చితంగా పాటిద్దాం. తర్వాత తెల్ల చక్కెర, రెండోది తెల్ల చక్కెర ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, దీంట్లో క్యాలరీలు లేవు తెల్ల చక్కెరలో. తర్వాత ఈ చక్కెర అనేటువంటిది తింటూ పోతే బరువు పెరగడం ఖచ్చితంగా జరుగుతుంది. మన దంతాల ఆరోగ్యం క్షీణిస్తుంది చెప్పాలంటే. తర్వాత దీర్ఘకాల వ్యాధులకు ప్రమాదం అవుతుంది. ఎట్లాంటివంటే మన చక్కెర ఎక్కువగా తీసుకునే కొద్దీ ఈ రోజుల్లో కనిపిస్తున్న గుండె జబ్బులు, తర్వాత టైప్ 2 డయాబెటీస్, తర్వాత మన యొక్క ఈ
లివర్ లివర్ అంటే ప్యాన్క్రియాస్ ఉంది కదా, ప్యాన్క్రియాస్, లివర్, వీటికి సంబంధించిన అన్ని వ్యాధులు కూడా కారణానికి ఎక్కువగా ఇదే కారణం అవుతుంది. అంటే తెల్ల చక్కెర ఏమవుతుంది, తిన్న వెంటనే నేరుగా అది గ్లూకోజ్ అవుతుంది. అది దాన్ని అరగాల్సిన అవసరం కూడా లేదు. అది అంటే తిన్న తక్షణమే ఆ పోయి ఎక్కడ ఎక్కడ అంటే యాడ్ అవుతుందంటే మన బ్లడ్లో, మన రక్తంలో పోయి కలుస్తుంది. అది కలిసి నేరుగా మన రక్తం లోపల షుగర్ లెవెల్ను పెంచేస్తుంది, అమాంతంగా పెంచేస్తుంది. పెంచడం వలన ఇక లేని రోగాలంటే ప్రతి రోగం వచ్చేస్తుంది. ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి, మన రక్తం లోపల ఎక్కువ షుగర్ ఏదైతే అంటే ఉత్పన్నం అవుతూ ఉంటుందో, ఈ గ్లూకోజ్ ఎక్కువగా ఏదైతే ప్రతిరోజు మనం తినే ఆహారం నుంచి ఉత్పన్నమై రక్తంలో కలుస్తూ ఉంటుందో, ఆ షుగర్ అనేది, ఆ గ్లూకోజ్ అంటే పెరుగుతూ ఉండే కొద్దీ అది ఎక్కడికి పోతుంది తెలుసా? అదే దాన్ని ఈ యొక్క కాలేయం అంటే లివర్ తీసుకుంటుంది. లివర్ ఏం చేస్తుందంటే అది తీసుకొని దాన్ని ట్రైగ్లిజరైడ్స్గా, తర్వాత కొవ్వు అంశగా అంటే ఈ ఫ్యాట్ సెల్స్ ఫ్యాట్ సెల్స్గా దాన్ని రూపాంతరం చెందిస్తుంది. ఆ ఫ్యాట్ సెల్స్గా ఏదైతే అంటే ఈ కొవ్వుగా తయారు చేస్తుంది కదా, అది తీసుకెళ్ళి మళ్ళీ ఏం చేస్తుంది, రక్తనాళ లోపల గోడలకు అంటిస్తుంది. చూడండి, గోడలకు అంటించడం వల్లనే మనకు ప్రమాదం. అప్పుడు ఆ రక్తనాళాలు ఏమైతాయి, ఇలా ఇలా అంటే అంటే కొద్దిగా విడత ఎక్కువ ఉన్నటువంటి రక్తాలు ఇట్లా సన్నగా అవుతుంది. సన్నగా అయిపోద్ది. ఆ సన్న రక్తనాళంలో రక్తం ప్రవహించాలంటే ఎక్కువ ఒత్తిడి గురవుతుంది. అదే ఐబీపీ అంట, హై బ్లడ్ ప్రెషర్ అంట. అర్థం చేసుకోండి, ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది మంచిది. ఇంకోటి, ఈ చక్కెర అనేటువంటిది ఎట్లాంటిది అంటే, చక్కెర మనము తినేది కానీ ఏదైనా కానీ చేస్తే ఏంటంటే, చక్కెర నుంచి మన జీర్ణకోశం లోపల, ఈ జీర్ణాశయం లోపల మంచి బ్యాక్టీరియా అంతా చచ్చిపోతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చక్కెర అనేటువంటిది ఏంటంటే అది ఖచ్చితంగా అది ఒక ఆమ్లయుతం అంటే యాసిడ్ అనమాట. అది అంటే ఆసిడ్ అంటే అసిడిక్ ఫుడ్, అది గుర్తుపెట్టుకోండి. ఆమ్లయుతమైనటువంటి ఆహారము కాబట్టి దాన్ని ఖచ్చితంగా దాన్ని ఏ విధంగా కూడా దాన్ని తినకూడదు. సాధ్యమైనంత వరకు ఈ చక్కెరను వాడనే కూడదు. చక్కెరకు బదులుగా అంటే దాని బదులుగా మనము ఈ నల్లటి బెల్లము, తర్వాత తాటి బెల్లము, తర్వాత ఖర్జూర బెల్లము, ఇట్లాంటి వాటిని మనం వాడుకోవాలి అని ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. సో దీన్ని ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి స్నేహితులు. తర్వాత తెల్ల ఉప్పు అనేది గుర్తుపెట్టుకోండి. దీంట్లో టేబుల్ సాల్ట్, ప్రధానంగా చెప్తున్నాను, టేబుల్ సాల్ట్, ఈ టాటా సాల్ట్ అని వాళ్ళు అంటే పొడి ఉప్పు అంటే పూర్తి పౌడర్ సాల్ట్ అమ్ముతూ ఉంటారు చూడండి, అది అయోడిన్ సాల్ట్. ఇది తీసుకోవడం వల్లనే ఈ రోజుల్లో చెప్తున్నాను, అందరికి కూడా థైరాయిడ్ ప్రాబ్లము, లేడీస్కి, ఓకే, ఖచ్చితంగా థైరాయిడ్ ప్రాబ్లం వస్తుందంటే మీరు తీసుకుంటున్న అయోడిన్ ఉప్పు. ప్రస్తుతానికి దాన్ని తక్షణమే పక్కన పెట్టేయండి. మరి దాని బదులు ఏం చేసుకోవాలి? ఖచ్చితంగా రాక్ సాల్ట్, హిమాలయన్ సాల్ట్. సరే, సాల్ట్ మొట్టమొదలుగా సాల్ట్ తీసుకోవాలా? సాల్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు తింటున్న ఈ యొక్క అన్నీ కూడా అంటే ఒక ఏవి వెజిటబుల్స్ కానీ, తర్వాత మీరు తింటున్న ధాన్యాలు కానీ, అంటే రైస్, ఇట్లా అన్నింటిలో కూడా ఉప్పు ఉంది. సహజమైన ఉప్పు అందులో ఉంది. సహజమైన ఉప్పు ఉంది అంటే మనకి ఎంత కావాలి? 125 మైక్రోగ్రామ్స్ కావాలి మనకు ప్రతిరోజు. మనకు ఎంత దొరుకుతుంది? ఈ సహజమైన ఆహారాల్లో 175 మైక్రోగ్రామ్స్ దొరుకుతుంది. మరి అంత ఉన్నప్పుడు మనం ఎందుకు తినాలి బయట నుంచి అంటే, మనం ఏం చేస్తామంటే కొంత టేస్ట్ కోసం. ఇంకోటి, ఉప్పు తినేదానికి మెయిన్ కారణం ఉప్పు. మన ఆహారంలో భాగంగా ఉప్పు ఎందుకు ఉండాలంటే, మనకు సోడియం, పొటాషియం రెండు కావాలి. ఎందుకు కావాలంటే మన లోపల ఎన్నో రసాయనిక చర్యలు జరుగుతూ ఉంటాయి. అంటే మన లోపల ఉన్న రక్త కణాలు ఎన్నో రసాయనిక చర్యలు జరుగుతూ ఉంటాయి కదా, వాటికి కావాల్సింది ఈ సోడియం, పొటాషియం. దానికోసం ఉప్పు తీసుకోవాలి. అంటే ఎక్కువ తీసుకుంటే, చెప్పాలంటే ఎక్కువ తీసుకున్నామంటే మళ్ళీ మీకు ఐబీపీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువ తీసుకోకూడదు. అట్లా అని చెప్పి పూర్తిగా తీసుకోకపోయినా ఏం కాదు. మీ సహజ ఆహారంలో సహజ ఉప్పు ఉంది. అయితే టేస్ట్ కోసం తీసుకోవచ్చు. కానీ సో అయితే దాన్ని ఏది వాడాలి? హిమాలయన్ సాల్ట్, రాక్ సాల్ట్, అదే చెప్తాం కదా, ఈ కల్లు ఉప్పు అని చెప్తాం. అంటే రాతి ఉప్పు అని చెప్తాం. రాతి ఉప్పు, తర్వాత సముద్ర ఉప్పు, ఇవి మాత్రం తీసుకోవాలి. కానీ ఈ పౌడర్ సాల్ట్ మాత్రం పరిస్థితిలో కూడా తీసుకోకూడదు. దాన్ని పూర్తిగా నిలిపేయండి అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా స్నేహితులు. ఎందుకంటే సో ఇవన్నీ కూడా ఈ రోజుల్లో ఎక్కువగా రోగాలు వస్తున్నాయి. దానివల్ల ఇది గుర్తుపెట్టుకొని, ఇంకోటి, ఈ ఉప్పు అనేటువంటిది మనకు ఇంకోటి హిమాలయన్ సాల్ట్ అని దొరుకుతుంది. హిమాలయన్ సాల్ట్ కూడా అది మంచిదే. దాన్ని కూడా మనం ఉపయోగించుకోవచ్చు అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇది ఈ ఉప్పు గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఆ తర్వాత స్నేహితులు ఇంకోటి ఏంటంటే ఈ తెల్ల పాలు. ఓకే, ఇప్పుడు 3 అయిపోయినాయి కదా. తెల్లటి రైస్ అయిపోయింది, తర్వాత తెల్లటి చక్కెర అయిపోయింది, తెల్లటి ఉప్పు అయిపోయింది, నాలుగోది తెల్లటి పాలు. తెల్లటి పాలు,
చాలా డేంజరస్ ఇది. ఎంత ప్రమాదమైందంటే ఇక దీన్ని అక్కర్లేదు, అంటే దాని గురించి చెప్పుకోవాల్సినంత విషయం కూడా కాదు అది. అంత ఆ, అంటే చెప్పాలంటే అంత భయానకరమైంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ మిల్క్ మీద డెవిల్ ఇన్ మిల్క్ అనే బుక్ రాశారు ఫారినరు, అంత రీసెర్చ్ చేసి రాసింది. అంటే ఈ మిల్క్ లోనే ఒక దయ్యం ఉంది అని అర్థం. అంటే అంత ఘోరంగా దాన్ని వర్ణించారు. ఎందుకంటే మనం తాగుతున్న మిల్క్ A1 మిల్క్, A2 మిల్క్, రెండు రకాలు ఉన్నాయి మిల్క్ లో. A1 అంటే మీకు బయట కనిపిస్తుంది చూడండి, వైట్ చుక్కలు చుక్కలుగా ఉండే ఈ ఆవులు, ఈ హోలిస్టిన్ ఆవు, అదే ఇంకోటి జెర్సీ ఆవు అని రెండు ఉంటాయి. ఇవి ఏం చేశారంటే మన నాటి ఆవును తీసుకొని అక్కడ ఒక పందితో క్రాస్ బ్రీడింగ్ చేసి బ్రెజిల్లో ఆ ప్రాంతంలో, అంటే వేరే దేశాలు తయారు చేశారు. ఎందుకు తయారు చేశారంటే అది కూడా ఇంకొకటి వైట్ రెవల్యూషన్ తీసుకొచ్చారు వీళ్ళు. ఏంటి, ప్రతి ఒక్కరికి ఏది పాలు అందించాలని. అది కూడా తప్పే, అది కూడా వ్యాపారవేత్తగా తయారు చేసింది అది కూడా. చెప్పాలంటే ఎక్కడ అసలు మీరు మిల్క్ ఎందుకు ఇవ్వాలనుకున్నారు, మిల్క్ ఇస్తే ఏమొస్తుంది అనుకున్నారు, ఎవరైనా సంశోధన చేశారా, దాని మీద రీసెర్చ్ చేశారా? రీసెర్చ్ చేసి సరైన విషయాలను జనాలకు చెప్పాలి కదా. సో ఏం చెప్పారు, తప్పు చెప్పారు. ఎట్లా అంటే వ్యాపారం కోసం ఈ విధంగా ఉత్పత్తి చేసిన ఈ రెండు జంతువులు మీకు కనిపిస్తుంటాయి. వాటి నుంచి వచ్చేది A1 మిల్క్, నందిని మిల్క్, హెరిటేజ్ మిల్క్, ప్రతి ఒక్కటి అదే. అది A1 మిల్క్ అంటాం. A2 మిల్క్ అంటే ఏంటి, మన గోశాలల్లో నాటి ఆవులు ఉంటాయి. ఓకే, దేశీ ఆవులు అంటాం వాటిని. సో ఆ దేశీ తల్లి ఆవులను చూడండి, దాని నుంచి వచ్చేది A2 మిల్క్. మళ్ళీ A1 మిల్క్ మంచిది కాదు, A2 మిల్క్ మంచిది అని చెప్తారు. ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోండి, దాంట్లో డౌటే లేదు. A1 మిల్క్ పూర్తిగా అది పెరుగు పనికిరాదు, మజ్జిగ పనికిరాదు, నెయ్యి కూడా పనికిరాదు. GRP నెయ్యి అంటాం కదా, అదంతా కూడా A1 నుంచి వచ్చేది. మరి ఏంటి విషయం ఇక్కడ అంటే, A1 అనేటువంటి అది క్రాస్ బ్రీడ్ అనిమల్. ఖచ్చితంగా దాంట్లో A1 ఇన్ఫ్లమేటరీ ప్రోటీన్ ఉంది స్నేహితుడు. A1 బీటా కాషన్ అని ఒక ప్రోటీన్ ఉంది. సారీ, ఏదో టెక్నికల్ చిన్న ప్రాబ్లం ఉంది. సో సో ఈ A1 బీటా కాషన్ ప్రోటీన్ అనేది అది చాలా ఇన్ఫ్లమేటరీ ప్రోటీన్. దాని నుంచి అనేకమైనటువంటి అలర్జీలు, ఆ సంబంధించిన వ్యాధులు పిల్లలకి కలుగుతూ ఉంటాయి. ఇంకోటి, ఈ మొట్టమొదటిగా పాలు ఎందుకు తాగకూడదు అంటే గుర్తుపెట్టుకోండి, ఒక ఆవు దాని దూడకు పాలు తయారు ఇస్తుంది. ఆ దూడ, గుర్తుపెట్టుకోండి, ఆవు దూడ 6 నెలల్లో ఒక 100 కేజీల పైనకి పెరుగుతుంది. 100 కేజీలు లేదా 200 కేజీలు పెరుగుతుంది. మరి అదే పాలు మన పిల్లలకి ఇస్తే ఏమవుతుంది చూడండి, అప్పుడు ఒబెసిటీ వస్తుంది. ఎందుకంటే దాంట్లో ఉన్న హార్మోన్లు ఏంటి, ఆ పాలల్లో ఉన్నటువంటిది గుర్తుపెట్టుకోండి, దాంట్లో ఉన్న ప్రోటీన్ ఏంటి, హార్మోన్లు ఏంటంటే జంతు ప్రోటీన్ అంటాం దాన్ని, అంటే అనిమల్ ప్రోటీన్ అంటాం. ఈ అనిమల్ ప్రోటీన్ మన మన దేహంలో అరగడానికి ఎంజైములు లేవు. ఎందుకు అంటే మనము తల్లి పాలు వదిలిన తర్వాత 2 నుంచి 3 వరకే మనకు ఏమైనా ఎంజైమ్స్ ఉంటాయి, ఏదైనా పాలు తాగితే అరిగించుకునేది. ఒక 3 సంవత్సరాలు దాటిందంటే ఏ ఎంజైమ్లు కూడా ఉత్పన్నం కావు మనలో. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే 3 సంవత్సరాల వరకే తల్లిపాలు తాగుతున్నంత వరకే మనలో ఈ పాలను కరిగించే ఎంజైమ్స్ ఉంటాయి. ఓకే, దేహం ఉత్పన్నం చేస్తుంది. మరి దాని తర్వాత ఉండవు. కాబట్టి ఏ పాలు తాగినా అవి అరగవు. అందుకనే గుర్తుపెట్టుకోండి, ఈ రోజుల్లో చిన్న ఆడపిల్లలు 8 నుంచి 9 నెలలకే అంటే మెచ్యూర్ అవుతా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ఎంత ఎంత విచారకరమైన విషయం ఇది, దుఃఖకరమైన విషయం కదా. సో అది జరుగుతున్నది కారణం ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, హార్మోన్ల అసమతుల్యనం. అర్థం చేసుకోండి. సో ఇది జరగకూడదు అంటే తక్షణమే మిల్క్ ఇవ్వడం ఆపేయండి. మీ యొక్క అది ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు. ఇంకోటి ఈ రోజులో చూస్తున్నాం, మహిళలు కూడా, అంటే పెద్దవాళ్ళు కూడా, స్త్రీలకు ఏమవుతుందంటే వాళ్ళ ఈ అంటే ఈ భాగంలో వాళ్ళకి ఏమవుతుంది, మీసాల్లాగా వస్తున్నాయి, ఎంటుకలు ఇక్కడిక్కడ ఎంటుకలు వస్తున్నాయి. ఆ తర్వాత ఇంకేం జరుగుతుందంటే వాళ్ళలో ఋతుస్రావము సరైన టైంకి రావట్లా, ఎక్కువ తక్కువ అవడము, ఎక్కువ రోజులు రావడము. సో ఒక నెల ఒకసారి వస్తే ఇంకో నెల ఎప్పుడో రావడము, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, వీటన్నిటికి కారణము ఈ యొక్క హార్మోన్ల ఇంబ్యాలెన్స్. అదే నుంచి వస్తుంది, ప్రధానంగా ఈ మిల్క్, తర్వాత మాంసం తినడము, మూడోది మన యొక్క ఒత్తిడి. ఓకే, మానసిక ఒత్తిడి, ఈ మూడింటి నుంచి వస్తూ ఉంటుంది. దయచేసి ఈ పాలన ఆపేయండి, ఇవి మనకు అరగవు. ఓకే, ఇది అరిగేటువంటి విషయం కాదు. కాబట్టి మరి దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి అంటే మనం తెలుసుకోవాలి. ఆల్టర్నేటివ్ ఏమీ లేదు. ఈ ఇంకోటి, మిల్క్ తాగితే కాల్షియం వస్తుందని డాక్టర్ చెప్పారు. ఇది జరిగినటువంటి ప్రాబ్లం. అంటే ఒక డాక్టరు మిల్క్ తాగితే మీ పిల్లలకి మంచి కాల్షియం వస్తుంది, మంచి దంతాలు, మంచి బోన్స్ అంతా ఉంటాయని చెప్పారు కదా.
యాక్చువల్గా సత్య దూరం అది. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, 1 లీటర్ మిల్క్ తాగితే 1 గ్రామ్, చెప్తున్నాను, 1 లీటర్ మిల్క్ తాగితే 1 గ్రామ్ కాల్షియం మన దేహానికి లోపలికి పోతే 1 గ్రామ్లో మన రక్తం సంగ్రహించుకునేది, రక్తం గ్రహించుకునేది 250 మిల్లీగ్రామ్. చూడండి ఎంత అల్పంగా ఉందో, అది ఎంత స్వల్పంగా ఉందో, అవునా కదా? కాబట్టి దీనికి ప్రత్యామ్నాయ పద్ధతి ఏంటంటే అద్భుతమైన పద్ధతి. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ సెసేం లడ్డు. సెసేం లడ్డు అంటే ఏమంటాం? నువ్వుల లడ్డు అంటాం కదా. సో నువ్వుల లడ్డు ఏమి లేదు, 1 లడ్డు లేదా 2 లడ్లు మీరు కానీ మీ పిల్లలు కానీ వారానికి తింటే మీకు ఎంత ఎంత కాల్షియం వస్తుందో తెలుసా దేహానికి? నేరుగా ఒక 100 గ్రాముల లడ్డు తింటే 1 గ్రామ్ కాల్షియం దేహానికి వస్తుంది. ఏది వేస్ట్ లేదు, మొత్తం లోపల పోయాక అంత సంగ్రహించుకుంటుంది, అంత గ్రహించు, అంత అరుగుతుంది. అయితే 1 గ్రామ్ నేరుగా మీకు కాల్షియం దొరుకుతుంది. ఇది ప్రత్యామ్నాయము. ఇది కాకుండా ఇంకా మీరు చేసుకుంటా నా ఓపిక ఉంది అనుకుంటే మీరు ఈ యొక్క వేరుశనగలతో మిల్క్ చేసుకోండి, కోకోనట్తో మిల్క్ చేసుకోండి. దాన్ని కూడా నేను రీసెంట్గా కన్నడలో టీచ్ చేశాను. వాటిని ఎలా చేసుకోవాలి, వాటి నుంచి పెరుగును ఎలా తయారు చేసుకోవాలి, అది కూడా నేను టీచ్ చేశాను రీసెంట్గా కన్నడలో. అది ముందు ముందు మన తెలుగులో కూడా వస్తుంది ఖచ్చితంగా ఆ టైం వచ్చినప్పుడు. సో కాబట్టి ఈ అన్ని కూడా సెసేమ్ అంటే ఈ యొక్క నువ్వులు, వేరుశనగలు, కోకోనట్, సో వీటన్నిటితో మిల్క్ చేసుకోవచ్చు స్నేహితులారా. చేసుకొని మీకు మిల్క్ తాగాలనుకుంటే అది చేయండి, లేదంటే ఏమీ వద్దు, హాయిగా ఉన్నటువంటి నాటి ఆవు నుంచి వచ్చే ఆ మిల్క్తో మాత్రం పెరుగు చేసుకోండి, మజ్జిగ తాగండి. అది కూడా మజ్జిగ ప్రిఫరబుల్, పెరుగు కాదు. అర్థం చేసుకోండి స్నేహితులు, ఇది చేసుకుంటే అంతకమించినటువంటి ఏం లేదు. ఇప్పుడు చివరగా తెల్ల గోధుమల గురించి తెలుసుకొని ఇంకా సమగ్ర జీవనశైలి ముగిద్దాము. ఈ తెల్ల గోధుమలు కూడా ఎప్పటి నుంచి ఇది ప్రారంభమైందంటే, చెప్పాలంటే తెల్ల గోధుమలు అనే విషయానికి వస్తే ఖచ్చితంగా అది మంచిది కాదు. అది రోటీ అంటే చపాతి చేసుకుంటుంటాం. అందరూ కూడా డాక్టర్లు ఏం చెప్పింటారంటే, మీకు డయాబెటీస్ వచ్చిందా అంటే మధుమేహం వచ్చి చక్రవ్యాధి వచ్చిందా, మీరు చపాతి తినని అంటారు. అది తప్పు. అది తింటే ఏమవుతుందంటే వాళ్ళు పర్మనెంట్ డయాబెటిక్ పేషెంట్, ఎప్పుడు మందులు తింటూనే ఉండాలి. ఎందుకు? కారణం ఏంటంటే దీని లోపల గ్లూటిన్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. గ్లూటిన్ అనేది అదేమవుతుందంటే, గ్లూటిన్ అనేది నేరుగా అది తింటాం కదా, అది అరగదు. అది పోయి మన చిన్న పేగుల లోపల గోడలకు అంటుకుంటుంది. అది గోడలకు అంటుకున్నప్పుడు మనం తిన్న తర్వాత మంచి విటమిన్స్ లోపల ఏమైనా ఉత్పన్నమైతే అవన్నీ మన రక్తాన్ని గ్రహించుకోవడానికి అడ్డంగా ఉంటాయి ఇవన్నీ కూడా. అప్పుడు అది తొందరిస్తుంది అనమాట. కాబట్టి అది మంచిది కాదు. ఇంకోటి, ఈ యొక్క గోధుమ పండించడం కూడా, రైస్ కూడా అంతే, గోధుమ అంతే. వాళ్ళు కొడుతున్న మందులు చూస్తే స్నేహితులారా, అది నిజంగా పొలంలోకి వెళ్ళండి, మీ చుట్టూ ఉన్న పొలంలోకి వెళ్ళండి. పొలంలో ఇట్లా ముక్కు మూసుకొని వెళ్ళాలి. అర్థమైందా? ముక్కు మూసుకొని మీరు వెళ్ళాల్సిన పరిస్థితి దాపురించింది, అవునా కదా? అది అది మంచిది కాదు. అర్థమైందా? అలాంటి పొలం, మీరు ముక్కు మూసుకొని వెళ్ళి లోపలికి వెళ్తున్నారంటే అలాంటి ఆహారం మీ నెల లోపల మీ ఆ పొట్టలో వేసుకుంటారు చెప్పండి? ఖచ్చితంగా. అందుకే వైట్ రైస్ ఎక్కువ మందులు వాడుతున్నారు, తినవద్దు. సాధ్యమైనంత వరకు సిరిధాన్యాలు మంచిది. సజ్జ మంచిది, రాగి మంచిది, ఈ తర్వాత జొన్నలు మంచివి. ఇవి తింటే చాలు. మనకు ప్రధాన ఆహారం అంతకంటే మించింది ఏం అవసరం లేదు ఇంకా. ఓకే, జొన్న రొట్టె చేసుకోండి, సజ్జ సంకటి చేసుకోండి, రాగి సంకటి చేసుకోండి. ఇంతకంటే ఏం కావాలి? మన పూర్వీకులు తినింది అదే కదా. మన పూర్వీకులు తినిందే మన జీన్స్, మన క్రోమోజోమ్స్ లో ఉంటది కదా. అయితే మనకు నేర్పించలేదు కదా. ఈ ఈ ఈ ఈ కాలంలో ఎవరు చెప్పేవాళ్ళు లేరు, మర్చిపోయినా, అవి మరుగున పడిపోయాయి. కాబట్టి తిరిగి మీరు దాన్ని ఉపయోగించుకుంటూ వెళ్ళండి, మంచిది అవుతుంది. ఈ గోధుమలు ప్రధానంగా చెప్తున్నాను, ఇవి పంజాబ్ ఆ ప్రాంతంలో పండుతాయి. చెప్పాలంటే పంజాబ్ నుంచి గుజరాత్లోనో రాజస్థాన్కు ఒక క్యాన్సర్ ఎక్స్ప్రెస్ అని ఒకటి పోతూ ఉంటుంది. క్యాన్సర్ ఎక్స్ప్రెస్ అని నడుపుతారు. ఎందుకయ్యా అంటే పంజాబ్లో అత్యధికమైన క్యాన్సర్ కేసులు ఉన్నాయి. కారణం ఏంటి అని చూస్తే, ఈ పంజాబ్లో పండించిన గోధుమలు మందులు కొట్టి కొట్టి ఈ కంపెనీలు నేర్పించిన విధానంతో రైతు దాన్ని తీసుకొని ఆ మందులు కొట్టి కొట్టి ఇచ్చినట్టు ఆ గోధుమలు ఎక్కువ ప్రతిరోజు చపాతీ తిని తిని వాళ్ళ ప్రతి ఒక్కరికి క్యాన్సర్. చూడండి ఎట్లా ఉంది పరిస్థితి. అంతా కూడా పేగ్ క్యాన్సర్ అంటే చిన్న పేగులు, తర్వాత ఈ పొట్ట క్యాన్సర్, ఇవి వచ్చేసి సో అంత సఫర్ అవుతున్నారు. ప్రతి రోజు కూడా ఒక క్యాన్సర్ ఎక్స్ప్రెస్ వెళ్తూ ఉంటుంది. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంతమంది పేషెంట్స్ ఉత్పన్నం అవుతున్నారు అనేది కదా. సో కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని జోలికి పోకూడదు. ఇంకోటి, ప్రధానంగా రైస్లో ఎంత ఉంటుందో తెలుసా పీచు పదార్థం? నేను ఇంతకుముందు ఆ విషయం మీకు చెప్పలేదు. 0.2 గ్రామ్స్, 100 గ్రామ్స్ ఒక ధాన్యం తీసుకుంటే రైస్ అనేది, దాంట్లో 0.2 గ్రామ్స్ పీచు పదార్థం ఉంటుంది అంతే. మరి సిరిధాన్యాల్లో ఎంత ఉంటుంది? 8 నుంచి 12 గ్రాములు అవుట్ ఆఫ్ 100 గ్రామ్స్. చూడండి ఎంత అద్భుతం అది. తర్వాత సజ్జలు, రాగులు, వీటిలో ఎంత ఉంటుంది? 3 నుంచి 3.5 గ్రాములు
100 గ్రాముల ధాన్యం తీసుకుంటే. కాబట్టి ఇదన్నీ మంచిది. గోధుమలు ఎంత ఉంటుంది మరి ఇప్పుడు 1.2 గ్రామ్స్ ఉంటుంది. అది కూడా పీచు పదార్థం తక్కువ. కాబట్టి ఇట్లాంటి ఆహారం గోధుమలతో చేసిన చపాతి తీసుకున్నా ఖచ్చితంగా అది వేగంగా అరుగుతుంది. వేగంగా మన లోపల గ్లూకోజ్ను ఉత్పన్నం చేస్తుంది. దాని నుంచి ఈ చక్కెర వ్యాధి అనేది ఎక్కువ అవుతా పోతుంది, మధుమేహం ఎక్కువ అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఖచ్చితంగా మనం చేయవలసింది ఆ విధంగా చేయాలి. చేసి ఖచ్చితంగా మనం దీన్ని అవాయిడ్ చేయాలి అనేది దృష్టిలో పెట్టుకోండి. దానివల్ల మనకు ఆరోగ్యం చాలా బాగుంటుంది. కాబట్టి గత 40 నుంచి 50 సంవత్సరాలనే ఈ మార్పులన్నీ ఎక్కువగా జరిగాయి. కాబట్టి గోధుమ కూడా మంచిది కాదు. మనం ఇంకోటి ఏంటంటే జవా గోధుమ దొరుకుతుంది మీకు, నార్త్ కర్ణాటకలో దొరుకుతుంది. అది ఎలాంటి మందు లేక పండిస్తారు. అది మంచిదే. కావాలంటే దాంట్లో పీచు పదార్థం ఎక్కువ ఉంది, ఏ మందులు కొట్టరు. కాబట్టి మీకు ఏమైనా చపాతి చేసుకోవాలంటే జవగోతో చేసుకోండి. అది కూడా అక్కర్లేదు, ఏ గోధి అక్కర్లేదు. మనకి ఏం కావాలి, సజ్జలు తీసుకొని మంచిగా రొట్టెలు చేసుకోవచ్చు. రాగులు ఉన్నాయి, జొన్నలు ఉన్నాయి. ఇంతకంటే ఏం కావాలి ఇంకా? మళ్ళీ దీంతో ఏం పని? ఇదంతా కూడా ఈ కంపెనీలు ప్రోత్సహించినటువంటిది ఇది. కాబట్టి అర్థం చేసుకొని గోధుమలు కూడా ఈ వైట్ గోధుమలు, తెల్ల గోధుమలు తీసేయండి. దాని నుంచి మీ ఆహారం నుంచి తొలగించండి. ఇది ఈ రోజున మనం తెలుసుకున్నటువంటి సమగ్ర జీవనశైలి.